వైశాఖ మాసం ఈరోజు 3వ రోజు. వైశాఖ పురాణమనందు 3వ అధ్యాయం వివిధ దానములు, వాటి మహాత్మ్యముల గురించి మనం తెలుసుకుందాం. నారద మహర్షి మాటలను వినినటువంటి అంబరీష మహారాజు నారద మహర్షికి సవినయముగా నమస్కరించి, ఓ మహర్షి, ఈ వైశాఖ మాసమున చెయ్యదగిన దానములు ఏవి అయినా ఉన్నవా అని ప్రశ్నించను. ఉన్నచో అవి ఏవి, వాని ఫలితములను కూడా దయ ఉంచి నాకు సవివరముగా వివరింపుము అంటూ కోరెను. వెంటనే నారద మహర్షి ఈ విధముగా పలికెను. చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించు మంచమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చిన వారు ధర్మ సాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతురు. ఎట్టి తాపత్రయములు అధివ్యాధులు లేకుండా సుఖముగా ఉందురు. ఇహలోక సుఖములను కూడా అనుభవింతురు. పాపములు లేకుండా ఉండదురు. అంతేకాకుండా మహాయోగులు సైతము పొందలేనటువంటి అఖండ మోక్ష సామ్రాజ్యమును కూడా వారు పొందుదురు. ఈ వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి, బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమునిచ్చి ఇహలోకమున ఇట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు లేదా సద్బ్రాహ్మణుడు ఆ శయనముపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములు అగ్నిచే కర్పూరము దహించినట్లు నశించిపోవును. ఇహలోక సుఖములను అనుభవించి దాత మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖ మాసమున కసిపును అంటే పరుపు లేక వస్త్రము, మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును, ఉత్తమమైన ఆహారమును దానము చెయ్యువారు చక్రవర్తులై, చక్రవర్తి సమానులై, తమ వంశము వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి చెందుదురు. ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను కూడా పొందుదురు. 100 తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తిని పొందెదరు. శ్రోత్రియుడైనటువంటి సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినచో సుఖ నిద్రకు కారణమైన మంచమును, పరుపు, దిండును ఇచ్చుటచే ఆ దాత అందరకు అన్ని విధముల ఉపకారము చెయ్యువాడై ప్రతి జన్మను కూడా పొందును. సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మ పరాయణుడై అన్నిటా విజయమును పొందుచు 7 జన్మల వరకు మహావైభవముగా గడిపి తుదకు ముక్తిని పొందును. తనతో పాటు 7 తరముల వారికి కూడా అతడు ముక్తిని కలిగించును. గడ్డి, తుంగ, మున్నగు వానిచే నిర్మితమైనటువంటి చాపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని యందు శయనించును. అట్లే పర్యాంక శయ్యాదానము చేసిన వారు సంసార సముద్రములో ఉన్నను ఆ వికారములు అన్నింటినీ స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయ్యాదానమును చెయ్యలేని వారు చివరకు కట అంటే చాపదానమును కూడా చెయ్యవచ్చును. శక్తి ఉండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చునట్టి పుణ్యమే అశక్తులై చాపదానము చేసినను శయ్యాదానము చేసిన వారికి ఎంతో ఫలితము కలుగును. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములనిచ్చును. ఓ రాజా, ఈ వైశాఖ మాసమున కంబళి లేదా రగ్గు దానము చేసిన వానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానిగా గావించును. ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయము పొంది తుదకు ముక్తి పొందెదరు. లోని తాపమును పోగొట్టు కర్పూరమును దానమిచ్చినచో ముక్తి, ఆనందము కలుగును. దుఃఖములన్నీ కూడా నశించిపోవును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పములు దానమిచ్చినచో సర్వజనులను వశపరుచుకున్నటువంటి మహారాజై చిరకాలము సుఖించును. కుమారులు, మనవలు మున్నగు వారితో సర్వ సౌఖ్యములను పొంది చివరకు ముక్తిని పొందును. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి అయి మోక్షమును పొందును. చర్మమునకు
ఎముకలకు గల సంతానమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయము నశించి సుఖింతురు. దుఃఖములు పాపములు లేకుండా జీవించి చివరకు ముక్తిని పొందెదరు. కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములనిచ్చినచో ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షమును పొందుదురు. పద్మమాలను గాని అడవి మల్లెల మాలను గాని దానమిస్తే చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి చివరకు ముక్తిని పొందును. ఈ వైశాఖమున మొగలి మల్లె పువ్వులు దానమిస్తే మధుసూదనుని అనుగ్రహమును సుఖ భోగములను పొంది ముక్తిని పొందెదరు. పోక చెక్కలను సుగంధ ద్రవ్యమును కొబ్బరికాయలను దానమిచ్చినచో 7 జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడయ్యుండి 7 తరముల వారితో కలిసి ముక్తిని పొందుదురు. సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఎంత అని చెప్పుటకు మాటలకు అందనిది కాదు. నీడనిచ్చు మండపము, నీడలో ఉన్నటువంటి ఇసుక తిన్నెలు, చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు జనులకు ఉపకారము చేసిన వారు లోకాధిపతి అగుదురు. మార్గమున తోట, చెరువు, నుయ్యి, మండపము వీనిని నిర్మింపజేసిన వానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలని భయము ఉండదు. నుయ్యి, చెరువు, తోట, విశ్రాంతి మండపము, చలివేంద్రము పరులకు ఉపయోగించి మంచి పనులు చేయుట, పుత్రుడు ఇవి 7ను సప్త సంతానములని పెద్దలు చెప్పెదరు. వీనిలో ఏ ఒక్కటి చేయకున్నను మానవునకు పుణ్యలోక ప్రాప్తి లేదు. సత్శాస్త్ర శ్రవణము, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యము, జలదానము, అన్నదానము, అశ్వత్థారోహణము అంటే రావి చెట్టును నాటుట, పుత్రుడు అను నేడును సప్త సంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు. 100 కొలది ధర్మకార్యములను చేసినను సంతానము లేని వానికి పుణ్యలోక ప్రాప్తి లేకుండాటచే అతడు ఇప్పుడు చెప్పినటువంటి 7 సంతానములలో యథాశక్తిగా వేనినైనను ఈ ఒక్కదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములను పొందవచ్చును. పుణ్యపాప వివేకము లేని పశువులు, పక్షులు, మృగములు, వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవటచే పుణ్యలోక ప్రాప్తిని పొందవు. కానీ పుణ్యపాప వివేచనాశక్తి కలిగిన మానవులు సద్ధర్మములు ఆచరింపనిచో వారికి పుణ్యలోకములు ఎట్లు కలుగును అని ప్రశ్నించను. ఉత్తమములైన పోక చెక్కలు, కర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నీ పోవును. తాంబూలదాత కీర్తిని, ధైర్యమును, సంపదను కూడా పొందెదరు. ఇది నిశ్చయము. రోగి అయిన వాడు తాంబూల దానమునిచ్చినచో రోగ విముక్తుడగను. ఆరోగ్యము కలవాడు తాంబూలము దానమునిచ్చినచో ముక్తిని పొందెదను. వైశాఖ మాసమున తాపహారకమైనటువంటి తక్రమము అంటే మజ్జిగను దానమిచ్చిన వాడు విద్యావంతుడు, ధనవంతుడు అగును. కావున వేసవి కాలమునందు తక్రదానము అంటే మజ్జిగ దానము తప్పక చేయదగినది అని పేర్కొనను. వేసవి కాలమున ప్రయాణము చేసి అలసిన వానికి చల్లటి మజ్జిగనిచ్చిన మరింత పుణ్యము కలిగించును. నిమ్మ పండ్ల రసము, ఉప్పు కలిపిన మజ్జిగ అయిన దప్పిక కలవానికి హితకరముగా ఉండును కదా. ఈ వైశాఖ మాసమున దప్పిక తీరుటకై బాటసారులకు, సద్బ్రాహ్మణులకు పెరుగు కుండనిచ్చినచో కలుగునటువంటి పుణ్యము ఎంతటితో నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీ వల్లభుడైన మధుసూదనునకు అత్యంత ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చిన వారు పూర్ణాయుర్ధాయమును, అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును కూడా పొందుదురు. తేజోరూపమైనటువంటి గోఘృతము అంటే ఆవు నెయ్యి సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధయాగము పుణ్యమును పొంది తుదకు విష్ణు పదమును చేరెదరు. విష్ణు ప్రీతికరమైనటువంటి ఈ వైశాఖ మాసమున బెల్లమును, దోసకాయ అంటే పండును దానమిచ్చిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని శ్వేత ద్వీపమున వసింతురు. పగటి ఎండకు అలసిన వానికి సాయంకాలమున చెరుకు గడను బ్రాహ్మణునకు దానమిస్తే వానికి కలుగు పుణ్యము ఎంతయో చెప్పలేను. ఈ వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణునకు చల్లటి పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును పొందును. పండ్లను, పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు
అమృత పానము చేసినంత ఆనందమును పొందుదురు. దాతకు వారి పితృదేవతల ఆశీస్సులు కూడా లభించును. ఈ వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వ పాపములు హరించును, పుణ్యలోక ప్రాప్తి కూడా కలుగును. చైత్రమాసమునందలి అమావాస్య యందు పానకము నిండిన కుండను కూడా దానమిచ్చినచో గయా క్షేత్రమున 100 మార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి, కర్పూరము, వట్టివేళ్ళు మున్నగు వాటిని కలిపి చైత్రమాసమునందలి అమావాస్య యందు దానము కనుక ఇచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన వట్టి షణ్ణవతి అంటే 96 శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అంటూ నారదుడు అంబరీష మహారాజునకు సవివరముగా వివిధ దానములు వాని మహాత్మ్యముల గురించి తెలిపెను. 3వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.